ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. పశ్చిమాసియాలో మళ్ళీ ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇజ్రాయెల్ అమెరికా దాడులతో ఇరాన్ రగిలిపోతుంటే ప్రపంచ దేశాలన్నీ ఊపిరి బిగబట్టి చూస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇరాన్ ప్రయోజనాల కోసం రష్యా ఏదైనా చేస్తుంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో ప్రకంపనను సృష్టిస్తున్నాయి. అసలు పుతిన్ ఇరాన్కు ఎందుకు మద్దతిస్తున్నారు? ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ లాంటి హర్ముజ్ జలసంధి మూసివేస్తే ఏం జరుగుతుంది? రష్యా ఇరాన్ జట్టు కడితే అమెరికా పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇటీవల సెయింట్ పీటర్స్బర్గ్లో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చీతో పుతిన్ కీలక భేటీ నిర్వహించారు. ఫిబ్రవరిలో జరిగిన అమెరికా ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఈ క్రమంలో పుతిన్ మాట్లాడుతూ ఇరాన్ ప్రజలు తమ స్వాతంత్రం కోసం వీరోచితంగా పోరాడుతున్నారని కొనియాడారు. కేవలం మాటలతో సరిపెట్టకుండా పశ్చిమాసియాలో శాంతి కోసం ఇరాన్ ప్రయోజనాలకు రష్యా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పుతిన్ ఇది కేవలం దౌత్యపరమైన భేటీ కాదు, అమెరికాకు ఇస్తున్న స్ట్రాంగ్ వార్నింగ్. ప్రస్తుతం యుద్ధం వల్ల ఇరాన్ హార్ముజ్ జలసంధిని దాదాపు మూసివేసింది. దీంతో ప్రపంచంలో వినియోగించే చమురు దాదాపు 27%, అలాగే 20% గ్యాస్ ఈ చిన్న మార్గం గుండానే ప్రయాణించాలి. ఇది మూతపడితే చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎరువుల సరఫరా దెబ్బతిని ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ దగ్గర ఉన్న ఈ పవర్ఫుల్ వెపన్కు ఇప్పుడు రష్యా దౌత్యపరమైన బలాన్ని ఇస్తోంది. రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చీతో పుతిన్ సమావేశమయ్యారు. పశ్చిమాసియాలో ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్త నేపథ్యంలో వీరి భేటీతో అమెరికా రగిలిపోతుంది. ఇదిలా ఉంటే ఈ సమావేశంలోని ఇరాన్కు అండగా ఉంటామని పుతిన్ ప్రకటించారు. ఇరాన్ ప్రజలు త్వరలోనే శాంతి రోజులను చూడబోతున్నారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక 3 దేశాల పర్యటనలో భాగంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చీ తాజాగా రష్యా చేరుకున్నారు. అంతకుముందు ఆయన పాకిస్తాన్, ఒమన్లలో పర్యటించిన విషయం తెలిసిందే. ప్రాంతీయ భద్రతతో పాటు ప్రస్తుత యుద్ధ పరిస్థితులపై రష్యాతో ఏకాభిప్రాయం సాధించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది. ఇక ఇదంతా పక్కన పెడితే పుతిన్ చర్యలు, పుతిన్ వ్యాఖ్యలు అమెరికాతో నేరుగా శత్రుత్వాన్ని పెంచుకోవడమే. వాషింగ్టన్ ఇప్పటికే రష్యా ఇరాన్ బంధాన్ని మృత్యు కూటమి అని పిలుస్తోంది. రష్యా ఇరాన్కు అధునాతన సుఖై 34 యుద్ధ విమానాలు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇస్తుందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇరాన్కు రష్యా తన అణ్వాయుధ సాంకేతికతను కూడా ఇస్తే అది అమెరికాకు ఒక పీడకలగా మారిపోతుంది. పుతిన్ ఇప్పుడు డూ ఆర్ డై అన్నట్టుగా అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేస్తున్నారు. పుతిన్ అనుకున్నట్లుగానే ఇరాన్కు అణ్వాయుధాలు సాయం చేస్తే పరిస్థితులను ఊహించుకోవడమే కష్టంగా మారిపోతుంది. ప్రస్తుతానికి పుతిన్ అడుగులు 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా లేక శాంతి నెలకొంటుందా అనేది కాలమే సమాధానం చెప్పాలి.